విష్ణు గారు, మరి అఘోరి వర్షిణి కంటే ముందు కూడా ఇంకెవరైనా అమ్మాయిలతో టచ్ లో ఉందా? అంటే మీరు గతంలో కూడా చెప్పారు, హైదరాబాద్ లో కొంతమంది అమ్మాయిలు రూమ్ లో పెట్టిందంటూ కూడా చెప్పుకొచ్చారు. గతంలో శ్రీవర్షిణి కంటే ముందు ఇలా ఎవరైనా అమ్మాయిని ట్రాప్ చేశారా? అవునండి. మంచిర్యాలలో ఒక విషయం జరిగిందండి. కర్నూలు నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తే అదే మంచిర్యాలలో చాలా బాగా కొట్టేశారంట. అసలు చెట్టు కట్టి రక్తం వచ్చేలా కొడితే పారిపోయిందంట. అప్పుడు తర్వాత మూడు సంవత్సరాల పాటు కనపడలే, మళ్ళీ ఈ సంవత్సరం నుంచే కనపడుతుంది. అవన్నీ కూడా 15 రోజుల్లో బయటపడ్డాయండి మాకు కూడా ఇవన్నీ. ఈవెన్ రీసెంట్ గా మీకు శంకర్పల్లిలో కూడా కేసు అయింది, చూసారా? మీకు ఫిబ్రవరిలో ఒక అమ్మాయి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకొని ఆ పూజ చేస్తా ఈ పూజ చేస్తా అని చెప్పి తీసుకెళ్లి ఉజ్జయిన్లో ఫామ్ హౌస్ బుక్ చేసి, ఆమె డైరెక్టర్, ఆవిడ ప్రొడ్యూసర్, ఐ డోంట్ నో, ప్రొడ్యూసర్ అనుకుంటా. ఆవిడ ఎంత ఇబ్బంది పెట్టిందో ఆవిడ నాకు తెలుసు. అమ్మ అమ్మ అని చెప్పి రోజు ఈవిడ ఫోన్ ఎత్తితే గానీ ఆవిడ అన్నం తినేది కదా ఆవిడ. అలాంటి ఆవిడ ఈ రోజు కేసు పెట్టింది ఆవిడ మీద. విష్ణు గారు, మరి మీరు చెప్పినట్టే వర్షిణి కూడా ఇలానే మాట్లాడింది. ఒక రికార్డింగ్ బయటకి ఏదైతే వచ్చిందో అందులో వర్షిణి కూడా ఇలానే మాట్లాడింది, నువ్వు కనిపించు, నువ్వు రా అనుకొని. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు, ఎవరో ఒక అమ్మాయి అన్నం తినలేకపోతున్నాను, నువ్వు రా అంటూ కూడా చెప్పుకొస్తా. అంటే ఇంతలాగా మౌంట్ చేయడానికి ఏంటి రీజన్? అంటే డబ్బుల కోసమా, లేకపోతే ఇంక దేనికోసం అఘోరి ఇంతమంది అమ్మాయిలు ఇలా వసపరుచుకుంటూ ఉంటది? ఇదన్లో పురాతన ఆయుర్వేద శాస్త్రం అండి 2 రకాలుగా విభజించబడిందండి. ఒకటి మంచి కోసం అయితే, ఒకటి చెడు కోసం. ఆ చెడు ఏంటంటే అమ్మాయిలను అబ్బాయిలను వశపరచు కోసం వాడతారు. ఈ అమ్మాయిలను అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా వశపరచుకోవచ్చండి ఇలాంటి వాటితోని. అమ్మాయిల్ని మన ట్రాన్స్జెండర్స్ కూడా యూజ్ చేస్తారు, కానీ ట్రాన్స్జెండర్స్ యూజ్ చేయరు ఇట్లాంటివి, కానీ ఈ యూజ్ చేస్తుంది అట్లాంటివి. ఈవిడ సెకండ్ ట్రాక్ లో ఉందండి. ఈవిడ ప్రజల్ని ఎప్పుడు కూడా మంచి ట్రాక్ లోకి తీసుకెళ్లాలని కానీ, ఎక్కడైనా ఒక మంచి పని చేసిందో చెప్పండి. ఆడపిల్లలను సంరక్షిస్తున్నానని చెప్పింది. ఆడపిల్లలను ఎత్తుకెళ్ళిపోయిన కేసులు ఇప్పటికీ 6-7 పోలీసుల దగ్గర ఉన్నాయి. మంగళగిరి పోలీసుల దగ్గర ఒక సమాచారం ఉంది, ఆవిడ అమ్మాయిని తీసుకెళ్లి కుక్కటిపల్లి ఎక్కడ ఒక ఇంట్లో పెట్టింది అని. అక్కడ మీ అమ్మాయి కూడా ఉంది, మేమేం చేయలేకపోతున్నాము, మీకు కావాలంటే లొకేషన్ ఇస్తామని వెళ్ళండి అన్నారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు కనిపించలే మాకు. అమ్మాయిని తీసుకుని వెళ్ళి అఘోరి అంటే ఇంతమంది అమ్మాయిలు తీసుకుని వెళ్తుంది కదా, అసలు ఏం చేస్తుంది? మేడం, మాకు వచ్చిన సమాచారం మేరకైతే మంచిర్యాల నుంచి వచ్చిన ఒక పెద్ద ఆయన చెప్పిన సమాచారం ఏంటంటే, మీరు ఆ అమ్మాయిని తొందరగా తెచ్చుకోండి, లేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి మీకు 3 months 6 months 1 year తర్వాత అమ్మాయి మీకు కనపడదు. ఏ ఆకాడాలోకి వెళ్ళి కనపడదు, ఏ గురువు కాళ్ళు పట్టుకుని కనపడదు, తొందరగా వెళ్ళి తెచ్చుకోండి. అప్పుడే వాళ్ళ అమ్మగారు కూడా సీరియస్ అయ్యారండి. వాళ్ళ అమ్మ నాన్న కూడా సీరియస్ అయిపోయి, వాళ్ళ నాన్నగారు రీసెంట్ గా యాక్సిడెంట్ కూడా అయిందండి. వాళ్ళ నాన్న ఇలాగే ఆలోచించి రోడ్డు మీద కింద పడి ఇక్కడ గడ్డం కింద పగిలిపోయిందండి పాప ఆయనకి. పగిలిపోతే ఇప్పుడు ఆయన సంరక్షించుకోవడం కోసం వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు, లేదా ఆవిడ కూడా వచ్చేది గుజరాత్. ఇప్పుడు చివరి నిమిషం వరకు ఆవిడ పోరాడారు రావడానికి. వాళ్ళ నాన్నగారిని ఎట్లయినా సరే వాళ్ళ ఆయన్ని ఎక్కడ అప్పచెప్పి ఆవిడ రావడానికి చాలా ప్రయత్నించారు, చివరికి రాలేకపోయారు. అందుకని చెప్పి నేను వేరే ఒక అమ్మాయి సహాయం తీసుకున్నాను. ఆ అమ్మాయి సహాయం తీసుకొని, ఎందుకంటే ఒక లేడీని అప్పచెప్పాలంటే పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా ఇంకో లేడీకి కావాలి. ఇది రూల్, ఇది మన భారతదేశం మొత్తం ఒకటే రూల్. అది ఒక అమ్మాయిని సంరక్షించడానికి ఇంకొక అమ్మాయిని వాడతారు ఖచ్చితంగా. అందుకని చెప్పి ఈ అమ్మాయిని నేను తీసుకెళ్లానండి. ఈ అమ్మాయి కూడా మన వర్షినికి ఫ్రెండే ఒకప్పుడు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చెప్తుంది అక్కడ లైవ్ లో కూర్చొని, నాకు ఎవరు అక్కర్లేదు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ఏం కాదు. For more videos like this, subscribe Big TV channel.